తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లడ్డూ వివాదంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీవారిని అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పవిత్రంగా భావించే తిరుమల లడ్డూపై అసత్య ప్రచారాలు చేస్తూ భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని, భక్తులు దాన్ని తిన్నారని, అయోధ్యకు కూడా పంపించారని ప్రచారం చేశారని చెవిరెడ్డి విమర్శించారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే కల్తీ జరిగింది అంటూ సిట్ ఏర్పాటు చేశారని, అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉందని గుర్తు చేశారు. ఈ సిట్ వేశారు, ఈ సిట్ పైన కోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సిబిఐని కూడా కలిపి విచారణ చేయమన్నది. మనం వాస్తవాలు మాట్లాడదాం. సిట్ ఎవరి కంట్రోల్లో ఉంది? రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంది. ఎవరిది పరిపాలన? మీరే కదా పాలకులు. సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉంది? కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంది. అక్కడ కూడా మీరే కదా భాగస్వాములు. రాష్ట్రంలోనే మీరే పాలకులు, కేంద్రంలోనే మీరే భాగస్వాములు. మీ రెండు పరిపాలనలో ఉన్నటువంటి సిట్ అండ్ సిబిఐ విచారణ చేసి దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఐసిఏఆర్ పరిశోధన సంస్థతో మీ పాలనలో ఉన్నటువంటి మీ సంస్థలే విచారణకు పంపించి సుదీర్ఘమైనటువంటి విచారణ చేసి ఆ ఐసిఏఆర్ రిపోర్టు ప్రకారం ఏ రకమైనటువంటి జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, గొడ్డు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ ఏమి కలవలేదు, ఇది అబద్ధము అని చాలా స్పష్టంగా నివేదికిస్తే సంతోషించాలనా? ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ లడ్డు కల్తీ కాలందుకు సంతోషించి ఆనందపడాలనా? మళ్ళా బ్యానర్లు కట్టి, కటౌట్లు కట్టి, ఊరూరులో పెట్టి రచ్చ చేయాలనా? నాకైతే అర్థం కావడం లేదు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు?